హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. ఇది ఈరోజు బ్లాగు. పండుగ రోజు చూడండి. ఈరోజైతే ఇంట్లో ఉత్తు పూజ ఉందంతనా, గుడికి వెళ్ళేది ఇంట్లో పూజ ఎంతనా, పూజ మాత్రమే ఈరోజైతే వ్లాగ్ అయితే చేస్తున్నాను. మా చెట్లో అయితే పొద్దున్నే చూడండి పూలు అయితే దండికి కాసేస్తున్నాయి. ఇంకా అందరూ పీకేస్తారు, మాకే లేకుండా కూడా పీకేస్తారు కదా. ఈరోజు పండుగ, గుడికి వెళ్ళాలని చెప్పేసి తొందరగా పూలు అయితే పీకేస్తున్నాను. చెల్లు అయితే ఎక్కువ అవుతుంది, చాలా చెల్లేస్తుంది. ఈ స్నానాలు అన్నీ చేసుకొనేస్తే నీళ్ళకి చలి ఎక్కువ చూడండి. ఇంకా పొద్దున్నే కోళ్ళు అయితే ఉన్నాయి, ఒక 4 కోళ్ళు. ఆ కోళ్ళు అయితే తోలేస్తూ ఉన్నాను. కోళ్ళు అయితే అరుచుకుంటా ఉన్నాయి పొద్దున్నే తెల్లవారుగానే. చెల్లి అయితే ఎక్కువ వచ్చేస్తుంది, ఎంత పూలు పీకిన చేతులు జోము వచ్చేస్తుంది. వీటికి కొద్దిగా మొక్కజొన్నలు అట్లా వేసేస్తే తినేసి బయటకు వెళ్ళిపోతాయి, లేదంటే అరుచుకుంటూనే ఉంటాయి ఇంటి దగ్గర. అందుకోసమే మొక్కజొన్నలు వేసేసి ఇంకా పనులు అయితే ఉన్నాయి కదా, పొద్దున్నే స్నానాలు అన్నీ చేసేసుకున్నాము. పొద్దున్నే అని చెప్పి లేసే స్నానాలు చేసేస్తున్నాము. దేవుని పూజ అయితే ఇంకా రెడీ చేయాలని చెప్పేసి, దేవుని కూడా అయితే నీట్గా క్లీన్ చేయాలని చెప్పేసి మా ఆయన అయితే బాగున్నప్పుడైతే రోజు పూజ చేసేవాడు, రోజు దేవుని కూడా క్లీన్ చేసేవాడు. నాకైతే ఇబ్బందిగా ఉంటుంది, కాలు నొప్పిస్తుంది ఇట్లా చేసుకోవాలంటే. అందుకోసమే ఇంత లేట్ అయితే అవుతుంది నాకు. ఇంకా మా ఆయన రోజు పూజ చేసేవాడు కదా, ఇంకా యాక్సిడెంట్ అయింది అట్లా, కాలు బాగాలేదు కదా, ఆపరేషన్ అయింది. అందుకోసమే ఇవంతా ఇట్లా నీట్గా చేద్దామని చెప్పేసి, అందుకోసమే ఈరోజైతే ఇదే పని అయితే ఎక్కువ ఉంటుంది నాకు. ఫోటోలు అయితే తీసేసాను, దేవుని గుడి కూడా అంత దుమ్ము దులిపేస్తున్నాను. ఫోటోలు అంతా తుడిచేసి నీట్గా తడిబట్టతో తుడిచేసి కూర్చొని చేసేకైతే నాకు కాదు అని చెప్పేసి, చాలాసేపు కూర్చొనేకి కాలు నాకు కూడా చాలా నొప్పి వచ్చేస్తుంది. అందుకోసమే ఇట్లా పైన స్టాండింగ్ మీదే అంతా ఇట్లా చేసేస్తాను. ఫోటోలు తుడిచేసేసి గంధం అయితే అంతా పెట్టేస్తాను. చూడండి, గంధం అయితే ఎక్కువ, ఫోటోలకైతే గంధం బొట్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మనము. చాలా శ్రేష్టం ఇది, గంధంతో బట్టలు పెట్టేసి తర్వాత దానిపైన కుంకుమ అయితే పెట్టాలా. గంధం మనము పెడితేనే చాలా మంచిది దేవుని గుడిలో అయితే. చూడండి, ఫోటోలకు అంతా ఇట్లా నీట్గా తుడిచేసి గంధం కలుపుకొనేసి ఇట్లా గంధం బట్టలు పెడితే దేవుని గుడిలో కూడా ఎంత కళ ఉంటుందో, బాగా అందంగా కనిపిస్తాయి ఫోటోలు కూడాను. మనము పూజ చేసినప్పుడు బాగా మంచి ఫ్రెష్గా ఉంటాయి ఫోటోలు అంతాను. ఇంకా లింగము అన్నీ ఉంటాయి కదా, బాబాది విగ్రహము, లింగము, వినాయకుడు. తర్వాత వచ్చేసి టేబుల్ ఉంటుంది, టేబుల్ తెచ్చినారు గాజుది, అది కూడా ఉంది. అన్నిటికీ కూడా బొట్లు అయితే గంధం పెట్టేసి బొట్లు పెట్టేస్తూ ఉన్నాను పొద్దున్నైతే. ఈరోజైతే నాకైతే ఇట్లా పనులన్నీ అయితే ఉన్నాయి. చూడండి, పండుగ కదా ఈరోజు, షష్ఠి పండుగ, సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ. అందుకోసమే ఇంకా ఈరోజు అంత దేవుని గుడి పొద్దున్నే పూజలు అన్నీ చాలా ఉంటాయి, స్నానాలు ఇట్లా అంతా దేవుడి సామాన్లు అన్నీ కడుక్కొనేసి స్నానాలు అయితే ఫస్ట్నే అయిపోతాయి, తర్వాతే అన్ని పనులు చేసేస్తాము. చూడండి, దేవుని సామాన్లు కూడా అంతా ఇట్లా క్లీన్గా అన్నీ. ఈ వెండి సామాన్లు అయితే మనము చూడండి, ఈ వెండి సామాన్లు కడగాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఆయిల్ ఉండేది ఆయిల్ అంతా కడిగేసేసి తర్వాత విభూది ఉంటుంది, విభూతితో దీనికైతే వెండి సామాన్లు ఇట్లా కడిగేస్తే బాగా వైట్ వచ్చేస్తాయండి, కొత్తగా మెరిసిపోతాయి. ట్రై చేయండి మీరు కూడా. వెండి సామాన్లు ఉండే వాళ్ళైతే ఇట్లా విభూది వేసేసి నీట్గా అవి వెండి సామాన్లు తడి చేసేసి ఈ విభూతితో ఇట్లా రుద్దేస్తే మనము బాగా అవుతాయి, బాగా కొత్తగా షాప్లో తెచ్చిండే ఉన్నట్లుంటాయి. చూడండి ఎంత బాగా మెరిసిపోతాయి. ఇవన్నీ కూడా అంతే, ఇవన్నీ వెండి సామాన్లే. నేను ఇట్లా విభూతితో అయితే ఇట్లా అంతా స్క్రబ్బర్తో తీసుకొనేసి కొద్దిగా అట్లా అద్దుకొనేసి ఇట్లా అంతా అనేస్తా ఉన్నాను, చాలా తెల్లగా మెరిసిపోతాయి. నాకైతే ఇంతవరకు ఈ టిప్స్ తెలియదు, ఇట్లా విభూతితో వెండి సామాన్లు క్లీన్ చేస్తారని చెప్పేసి ఇప్పుడే తెలిసింది కదా. అందుకోసమే ఇట్లా విభూతి తీసుకొనేసి, విభూతి బయట అయితే దొరుకుతుంది, నేనైతే గడ్డ విభూతి ఉంటుంది కదా, అదైతే దేవుని గుడిలో స్టాక్ ఉంటుంది మాకి, అది తీసుకొనేసి దీన్నైతే పౌడర్ చేసుకొనేసి ఇట్లా తోముతా ఉన్నాను. చూడండి ఎంత బాగా మెరిసిపోతాండే, చూసారు కదా, ఎంత నల్లగా అయిపోయిండే వెండి సామాన్లు అయినా కూడా బాగా తెల్లగా అయిపోతాయి. చూడండి, ఇట్లా ఇన్ని రోజులు తెలియక నేనైతే షబీనాతో ఇట్లంతా కోల్గేట్ సాల్ట్ పేస్ట్తో ఇట్లంతా తోమేదాన్ని, పాలతో అంతానా. ఇదైతే విభూది తెలుసు కదా, బాగా మెరిసిపోతాయి దీంతో అయితే తోమితే. అందుకోసమే ఇంకెప్పుడు నేను విభూతితోనే ట్రై చేస్తాను. ఇదైతే అంత గూడ్లు వచ్చేసింది పైన దేవుని రూమ్ అంతానా. ఈ దేవుని రూమ్కి అయితే చూడండి అంత ఫోటోలన్నీ బయట పెట్టేస్తున్నాను కదా, నీట్గా పరకు తీసుకొని అయితే ఈ గూడ్లు అయితే అంత దులిపేస్తాను. చాలా మనము పూజ చేయాలన్నప్పుడు అయితే కలుషం పెట్టాలన్నప్పుడు ఇట్లా నీట్గా అయితే అంత ధూళి లేకోకుండా, అంత గూడులు లేకోకుండా ఇట్లయితే నీట్గా చేయాల మనము. ఊరికనే అర్ధబర్ధం చేయకూడదు దేవుని గుడిలో పూజ అనేది. చూడండి, వాకలి వెనకాలంతా ఇట్లా ఉంది. అప్పుడప్పుడు మనం వారానికి ఒకసారి అయినా ఇట్లంతా గూడులు అయితే దులపాల్సి వస్తుంది.
లేదంటే అంత బయట నుంచి గాలి వస్తుంటుంది కదా, దుమ్ము వస్తుంటుంది, దానికి ఎంత వేటు సారె పురుగులు వస్తుంటాయి కదా, ఆ పురుగులు అయితే ఎంత గూడులు అయితే అల్లేస్తూ ఉంటాయి మనకు కనపడుకోకుండానే. మనం అప్పుడప్పుడు ఇట్లా పరకు తీసుకొనేసి ఇట్లంతా అనాల్సి వస్తుంది. చూడండి, అదంతా దుమ్ము దులిపిన తర్వాత నేను ఇదంతా నీట్గా ఆ దుమ్ము అంతా తీసేసుకుంటా ఉన్నాను. చూడండి ఎంత బాగుంది అంత. మా ఇంట్లో అయితే ఇది దేవునికి చూడండి, ఇట్లా దేవుని గదిలో క్లీన్ చేసేకైతే ఈ చాటను ప్లాస్టిక్ది పరక మాదిరి ఇట్లా తెచ్చినారు. మా పాప తెచ్చింది ఇది, మా పాప తీసుకొచ్చి ఇచ్చింది. చూడండి, ఇది బాగుంటుందమ్మా దేవుని గుడిలో ఇది ఎత్తేసేకి అని చెప్పేసి మా పాప తీసుకొని వచ్చింది. చూడండి ఎంత బాగుంది కదా, చిన్న చాట చిన్న పరక, ఇది చాలా బాగున్నాయి. ఇట్లా బయట దొరికితే మీరు కూడా అంతే దేవుని గుడిలో ఇట్లా క్లీన్ చేసేకైతే ఎంత కొద్దిగా దుమ్మున్నా కూడా వచ్చేస్తూ ఉంటుంది బండ్ల పైన అంతానా. నేనైతే ఎప్పుడు దీంతోనే చేసేది, మా ఆయన కూడా అంతే, నేను కూడా అంతే. ఇప్పుడైతే దుమ్ము అంతా క్లీన్ చేస్తున్నాను కదా, ఇప్పుడు తడిబట్టతో అంతా నీట్గా తుడిచేద్దాము. దుమ్ము పడింది కదా, ఈ గోల్డ్ టైల్స్ అంతా తుడిసేసి దీంట్లో అంతా కబర్డ్స్ అంతా తుడిసేసేలా నీట్గా, అంతా దుమ్ము అంతా పోతుంది. పండగ కదా, ఇట్లయితే పూజ అయితే చేయాల్సి వస్తుంది. మన ఊరికే పెద్దగా అంతా పూజ అయితే అట్లా చేయకూడదు. ఇవంతా ఇట్లా అద్దుకొనేసి నీట్గా బట్టతో తడిబట్టతో క్లీన్ చేసేస్తే ఈ దుమ్ము అనేది అంతా వచ్చేస్తుంది మనకి నీట్గా. ఎక్కడైనా పురుగులు అవంతా గలీజ్ చేసింటాయి కదా, అవి కూడా అంతా నీట్గా వచ్చేస్తుంది. దేవుని గదిలో బల్లులు అంతా ఉంటాయి, బల్లులు కూడా అంతే గలీజ్ చేసింటాయి, అది ఎంత నీట్గా వచ్చేస్తుంది ఇట్లా తుడిచేస్తే మనము. చూడండి, డోర్లు అన్నీ నీట్గా తుడుచుకోనల్లా. దేవుని కూడా అయితే ఇంత శుభ్రం అయితే చేస్తా ఉన్నాను నేను. తడిబట్టతో ఒకసారి అట్లా తడిబట్టతో తుడిసేసి తర్వాత ఎండు బట్టతో, ఒట్టి బట్ట ఉంటుంది కదా, ఒట్టి బట్టతో కూడా డ్రై బట్టతో అంత నీట్గా ఇట్లా తేమ తుడిచేసేయాల. లేదంటే మనము కూర్చున్నప్పుడు దేవునికి ఫోటోలు పెట్టేటప్పుడు పేపర్లు వేస్తాం కదా, న్యూస్ పేపర్లో, అవి ఎంత మెత్తగా అయిపోతాయి, నానిపోతాయి. అందుకోసము ఎండు బట్టతో ఒకటి తుడిసేయాలి. ఇంకా పేపర్లు అయితే వేసేస్తాను నేను. పేపర్లు వేసేసి ఈ దేవుని కూడా అయితే అంతా రెడీ చేసేస్తాను తొందరగా అయితే. ఇవన్నీ వేసేస్తాను, ఇట్లయితే చేయాల్సి వస్తుంది. పేపర్ లేకపోతే మనము దీపాలు అంటిస్తుంటాం కదా, ఆయిల్ పువ్వులు అన్నీ మనం తీసుకొనాలంటే ఇబ్బందిగా అవుతుంది. ఆయిల్ అంతా కారిపోతూ ఉంటుంది ఇట్లా దీపాలు వెలిగించినప్పుడు. ఆయిల్ ఉట్టుతూ ఉంటుంది కదా, ఒత్తులు అంతా వచ్చేసి దీనిపైన ఆయిల్ ఉట్టినప్పుడు అంత గలీజ్ అయిపోతాయి ఇవంతానా, కబోర్డ్స్ అంతానా. అందుకోసమే ఇట్లా వేసేయాల మనము. ఎంత మనము కింద ప్లేట్లు పెట్టినా కూడా, దీపాలు కింద ప్లేట్లు పెట్టినప్పుడును ఆయిల్ అనేది ఉట్టుతూ ఉంటుంది. అందుకోసమే పేపర్లు వేస్తే మనము పూజ చేసినప్పుడు అంతా పక్కన పడేసి వేరేవైతే తీసుకొనొచ్చు. ఫోటోలకైతే అప్పుడే గంధం పెట్టేసి బట్టలు పెట్టేస్తున్నాను కదా, ఇంకా ఇది వచ్చేసి అన్నీ పెట్టేస్తున్నాం నీట్గా. ఇప్పుడైతే శుభ్రంగా ఉంది దేవుని గుడి అయితే. చూడండి ఎంత నీట్గా ఉందో, బాగా ఫ్రెష్గా ఉంది, దుమ్ము అనేదే లేదు. ఇంతసేపు అయితే ఇట్లా ఉండేది. చాలాసేపు నాకు ఇట్లా కూర్చొని అయితే చేసేకి అయ్యలేదు, వంకోనైనా కూర్చొనైనా ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఈ యాక్సిడెంట్ జరిగి కాలు ప్యాచర్ అయినాయి కదా, రాడేస్తున్నారు. అందుకోసమే నాకు కూర్చొని ఇట్లా పూజ చేయాలన్నా కూడా, వంకని పూజ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ని రోజులైతే మా ఆయనే పూజ చేస్తూ ఉంటారు పాపము. ఇప్పుడు మా ఆయనకు కూడా ఇట్లా అయింది. దేవుడు మంచి చేసే వాళ్ళకి ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటుంది. చూడండి, రోజు మా ఆయన పూజ చేయకుండా బయటకు వెళ్ళేవాడు కాదు, అట్లాంటిదే మా ఆయనకు కూడా ఇట్లా అయ్యింది. ఇంట్లో ఇప్పుడు పూజ చేయాలంటే చూడండి, నేను మాత్రమే ఇబ్బంది పడుకొని చేయాల్సి వస్తుంది. మంచిగా పూజ చేసే వాళ్ళకంతా కూడా దేవుడైతే ఇట్లా కష్టాలు పెడతా ఉంటాడు. పూజలు ఏమీ లేకుండా తిరుక్కొని తాక్కొని ఉంటారు కదా, అట్లా వాళ్ళు బాగుంటారు. మనము దేవుడు అందరికీ సాయం చేసుకొని బాగుంటాం కదా, అట్లా వాళ్ళకైతే అన్నీ ఇట్లా దెబ్బలే తగులుతూ ఉంటాయి. వాళ్ళైతే కొంతమంది చెడ్డ పనులు చేసుకొని తిరిగే వాళ్ళైతే అనుకుంటా ఉంటారు, వీళ్ళు ఎంత మంచి పనులు చేసినా దేవుడికి మొక్కన కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా. మేమైతే ఇట్లంతా ఉంటాం, మాకేం కాదు కదా. వీళ్ళు ఎప్పుడు దేవునికి మొక్కుతారో మరి ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటా అంటాడు. దేవుడు కూడా అట్లే చేస్తూ అంటారు. చూడండి, మనం ఎంత మంచిగా ఉండి అన్ని పూజలు అన్నీ మనం అంత భక్తితో ఉండి అంత మంచిగా ఉన్నా కూడా దేవుడు చెడ్డ వాళ్ళతో అయితే వదిలేస్తాడు, మంచి వాళ్ళకి అన్నీ ఇట్లా శిక్షలు వేస్తూ ఉంటాడు. ఇంకైతే బయట అంతా కసులు నూకేసి దేవుని రూమ్ అయితే అంతా క్లీన్ అయిపోయింది కదా. ఇదైతే బయట అంతా ఇంకా కసులు నూకేసేసి లోపల బయట అంతానా. ఇంకా దేవుని గుడి అయితే సపరేట్గా ఉంది కాబట్టి ఇట్లా లోపలైతే అంత నీట్గా రెడీ చేసేస్తాను. ఫస్ట్ దేవుని రూమే అంతా క్లీన్ చేసేస్తాను. తర్వాత వచ్చేసి ఇంకా బయట అంతా రూమ్లన్నీ క్లీన్ చేసేయాల. చూడండి,
ఇది కూడా కసులు నూకేస్తున్నాను. బయట బండ్లు అంతా నీట్గా కడిగేసేలా, బయట కూడా కడిగేసేస్తున్నాము కాంపౌండ్ అంతానా. ఇంకా లోపలైతే అంతా ఇట్లా నీట్గా తుడిచేసేలా, లోపల రూములు కూడా తుడిచేస్తున్నాను. హాల్ ఒకటి తుడుస్తూ ఉన్నాను. పండగ అంటే ఎంత పని ఉంటుంది కదండి. ఒక్కొక్కరే ఉంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అందులో కూడా నాకే కాళ్ళు కాదు, ఇట్లా అన్నీ చేసుకోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ గలీజ్గా ఉండాలంటే సరిపోదు. ఎంత ఇబ్బంది అయినా కూడా ఇట్లయితే అన్నీ చేస్తూ ఉంటాను నేనైతే, ఎంత లేట్ అయినా కూడాను. చూడండి, 2 సార్లు నీట్గా అట్లా తుడిసేస్తే రోజు అనేది మనం ఇట్లా తుడుస్తూ ఉంటే ఇంట్లో దుమ్ము లేకోకుండా, ఘాటు లేకుండా నీట్గా ఉంటుంది. చిన్నపిల్లలు పారాడినా ఏమైనా కానీ. ఇంకా లోపలంతా తుడిచేస్తాను కదా. ఇంక కడపానికైతే కడపానంతా నీట్గా కడిగేసి పసుపు కుంకుమ అంతా పెట్టాలా. పసుపు కుంకుమ కూడా పెడదామని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి అయిపోని అని చెప్పేసి అయితే ఇట్లా. ఇంకా మా ఆయనకైతే చూడండి స్నానం చేయించాలా, అన్నీ చేయించాలా, బ్రష్ వేయాలా, బ్రష్ చేసేకి అన్నీ చేస్తూ ఉండాలా. దేవుడు అనేది మనకి చూస్తూ ఉంటాడు, ఎన్ని కష్టాలు పెడతా ఉంటాడు. మంచి వాళ్ళకి అన్ని కష్టాలు అయితే పెట్టేస్తూ ఉంటాడు. చెడ్డ వాళ్ళు అయితే చెడ్డగా బాగుంటారు. మంచి పనులు చేసే వాళ్ళకి అన్నీ వస్తూ ఉంటాయి. మా ఆయన అయితే ఎప్పుడు 10 మందికి పని ఇచ్చి అన్నం పెట్టేవాడే. దేవుడైతే ఇట్లా చేస్తున్నాడు. కానీ ఎన్ని బాధలు పెడతాడో మనం కూడా భరించాలంతే. పసుపు పెట్టేసి కడుపుకి ఇంకా పసుపు కుంకుమ అంతా పెట్టేసి ఇది కూడా బయట కూడా అంతా కడిగేసేస్తున్నాను నేను. చూసారు కదా, పూజ అంటే మనము ఇంత ఉంటుంది. కొంతమంది అయితే తొందరగా చేసేస్తారు. అది ఎట్లా చేస్తారో ఏమో తెలియదు వాళ్ళు. ఇంకా మా ఇంట్లో అయితే అయిపోయింది తొందరగా అని చెప్తా ఉంటారు. కానీ పూజ చేస్తే ఇంట్లో దేవుని కూడా అంతా ఇట్లా శుభ్రం చేసేసి, ఫోటోలు అంతా శుభ్రం చేసేసి మనము పూజలు చేస్తే ఇంత పని అయితే పడుతుంది. ఇంత లేట్ చూసారు కదా. చూడండి, ఇట్లా ముగ్గు పిండితో ముగ్గు కూడా పెట్టేశాను బయట. నాకైతే ముగ్గులు అంతగా రావు, ఏమనుకోద్దండి. ఇట్లా ముగ్గు వేయాలన్నా వంగి నాకు కాలు ఎక్కువ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా పూలు పీకినాను కదా పొద్దున్నేనే, ఆ పూలు అయితే కట్టేస్తాను నీట్గా. ఇట్లా విడివిడిగా వేసేస్తే బాగుండవు. తొలిశాకు కూడా పీక్కొచ్చినాను. కొద్దిగా తొలిశాకు వేస్తే చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. దేవుని గుడి కూడా మంచి స్మెల్ వస్తుంది. మధ్యలో అయితే ఇట్లా కట్టేసి వేస్తే చాలా బాగుంటాయి. ఉదురుగా వేసేస్తా అంటే పూలు క్లీన్ చేసేకి కూడా ఇబ్బంది అవుతుంది. ఫోటోలు కూడా బాగా కానరావు. చూడండి, ఇట్లయితే కట్టినాను, ఒత్తిగా కట్టేసినాను. ఒక బార్ పూలు అన్నీ అయినాయి. ఇంకా బయట కూడా చెండు పూలు, చామంచులు, కనకాంబరాలు అన్నీ తీసుకొచ్చినారు. గుడికి వెళ్ళాలి కదా, బయట గుడికి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమే ఇంకా అవి తీసుకొచ్చినారు. ఇంకా పూజ కూడా అంత శారీ కట్టుకొనేసేసి నేను పూజ చేస్తాను. ఇంకా గుడికి వెళ్ళాలా, అందుకోసమే. బయట అంతా అయిపోయింది కదా శుభ్రము, అందుకోసమే ఇంక శారీ కట్టుకొనేసి తొందరగా గుడికి వెళ్ళాలని చెప్పేసి పూజకైతే రెడీ చేసేస్తా ఉన్నాను. మీరు ఎట్లా పూజ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా చేస్తుంటాను. చూడండి, ఇట్లయితే ఇబ్బంది అయిపోతుంటుంది నాకు కూర్చొని ఇట్లా ఇంకొని పూజలు చేయాలంటే. కానీ ఇంట్లో పూజ చేయకపోతే బోసు కొట్టేస్తూ ఉంటుంది. ఒకరోజు పూజ చేయకపోయినా, దీపాలు పెట్టుకోకపోయినా. మాది దేవుని గది కొద్దిగా చిన్నగా ఉంది, అందుకోసం ఇరుకుగా ఉంటుంది. లేదంటే చేరేసుకొని అక్కడే కూర్చునేదాన్ని నేను. చేరేసుకొని అయితే కూర్చొని చేయొచ్చు, కానీ చేరేసుకొని కూర్చొని చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసమే ఈరోజు ఏమన్నా కష్టం కానీ అని చెప్పేసి నేనంతా నీట్గా శుభ్రం చేసి చేయాలా పూజ అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. లేదంటే పిల్లలు మా ఆయన చేస్తూ ఉంటారు, ఎప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటే ఏం బాగుంటుంది. అందుకోసమే ఈరోజు నేనే చేస్తాను, ఎంత కాలు నప్పించినా కూడా అని చెప్పేసి పూజ అయితే చేస్తాను. ఇట్లయితే చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇంకా టెంకాయ కొట్టేసి కలుషం కూడా పెట్టేస్తున్నాను. ఈరోజు పండగ అని చెప్పేసి కలుషం పెట్టినాను. చూస్తారు కదా, నేనైతే పూజ ఇట్లా చేస్తాను. మీరు ఎట్లా పూజ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఒకసారి చెప్తానని ఏమనుకోద్దండి. ఇంట్లో ఇట్లా దేవుడు పూజ చేస్తే ఇల్లంతా కళకళ అంటూ ఉంటుంది, బాగా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంట్లో పూజ చేయకుండా ఉంటే అస్సలు మనశ్శాంతి ఉండలేదు, మనం ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది. డైలీ ఇట్లా పూలు పెట్టి మనము స్నానం చేసుకొనేసి డైలీ పూలు పెట్టేసి ఇట్లా పూజ కనుక చేస్తే, ఇంట్లో దీపాలు పెట్టేస్తే రోజును ఇల్లంతా బాగా కళకళ అంటూ ఉంటుంది.
మనశ్శాంతిగా ఉంటుంది, లేదంటే మనకు మనశ్శాంతి అనేది ఉండలేదు. చూడండి ఈ టెంకాయలు వచ్చేసి ఇప్పుడైతే ఎంత రేట్లు అయిపోయిండాయో, 35, 40 అట్లా చెప్తా ఉన్నారు. ఒక్క టెంకాయ వచ్చి చిన్నగా ఉన్నాయి టెంకాయలు. ఈ టెంకాయ వచ్చి 30 రూపాయలు. అప్పుడైతే 15 రూపాయలు 10 రూపాయలకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా రేట్లు అయ్యాయి అని చెప్పేసి ఎక్కడ యా అంగడిలో చూసినా కూడా టెంకాయలు అయితే రేట్లు ఎక్కువ చెప్పేస్తూ ఉన్నారు. మీ ఊర్లో ఏమేమి రేట్లు ఉన్నాయి టెంకాయ రేట్లు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే 30, 40 ఉన్నాయి. పెద్ద టెంకాయలు 40 రూపాయలు అంట, చిన్న టెంకాయలు 30 రూపాయలు. మీ సైడు ఎట్లెట్లు ఉన్నాయో మన సబ్స్క్రైబర్ అందరూ, ఈ వీడియో చూసే వాళ్ళందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెంకాయలు ఏం రేట్ ఉన్నాయో మీ సైడ్ అయితే. ఇంకా పూజ అయితే అయిపోయింది. కర్పూర హారతి కూడా ఇచ్చేస్తున్నాను. అమ్మయ్య, దేవుడు ఈరోజు హ్యాపీ. ఎందుకంటే నేను పూజ చేశాను కదా, ఇన్ని రోజులు కూడా మా ఆయనే పూజ చేసేవారు పాపము. నేను అన్నీ రెడీ చేసిస్తే మా ఆయన అయితే ఇట్లా పూజ చేసేవారు. నీకు కాదులే అని చెప్పేసి చూడండి, నాకు లేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది కూర్చొనేసి. ఇట్లా ఏడన్నా అవి అగరవత్తులో ఏమన్నా తగులుతాయేమో అని భయమేస్తూ ఉంటుంది నేను లేసే దాంట్లో అయితే. ఇంకా బయట కూడా తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు పెట్టేసి పూజ చేసేసి అంతా రెడీ అయితే చేసేసాను. చూసారు కదా, గడపకు కూడా అంతే పూలు పెట్టేసి పూజ చేసేసాను. ఎంత పని ఉంటుంది చూడండి పూజ చేయాలంటే. ఇంకా గుడికి వెళ్ళాను నేను, పుట్ట ఉంటుంది కదా, పుట్టుకు పాలు పోద్దామని చెప్పేసి వెళ్ళాను. చూడండి జనం అంతా తగ్గనికే వెళ్ళాను నేను, లేదంటే అంతా నూకలాడేస్తూ ఉంటారు. చాలా పొద్దు ఇట్లా ఉండాలంటే కాలు అయితే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, కాళ్ళు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది చాలా పొద్దు జనంలో ఇట్లా కాసుకొని ఉండాలంటే. అందుకే జనం తగ్గనింక పోదామని చెప్పేసి ఇంకా జనం తగ్గనింకే పోయినాను. జనం ఎవ్వరు లేదు, ఇప్పుడైతే ఫ్రీగా ఉంది, అందుకోసమే పూజ కూడా బాగా చేసుకోవచ్చు. పూజ అయితే చేసుకుంటాను. మా ఆయనకైతే కొంతమంది కొట్లాడుకుంటూ ఉన్నారు, ఒక ముగ్గురు మగవాళ్ళు అయితే కొట్టుకుంటూ ఉన్నారు, రాళ్ళతో ఇసుకుంటా ఉన్నారు. అందుకోసమే ఏదో ఈరోజన్నా జనం లేదు, బాగా ఫ్రీగా మంచిగా పూజ చేసుకుందాము అంటే ఇట్లా గలట్ చేసుకుంటారు, రాళ్ళతో ఇసుకుంటారు. మాకెక్కడ తగులుతాయని చెప్పేసి తొందరగా అయితే పుట్టి దగ్గర పూజ చేసి లోపలికి వచ్చేసాం, గుడి లోపలికి. చూడండి ఇది రథము ఈడ్చున్నారు, రథం పూజ చేస్తున్నారు. అక్కడైతే ఓం కాలుస్తున్నారు, టెంకాయ చిప్పులేస్తున్నారు, అంత పొగ వచ్చేస్తూ ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చేస్తున్నారు. ఏమంటే పుట్టుకు పాలు పోయాలని అని చెప్పేసి నేను పుట్టు దగ్గర బయట పూజ చేసుకొని వచ్చినాను. తర్వాత ఇక్కడ దేవుని సుబ్రహ్మణ్య స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి ఉండరు, ఆ స్వామికి కూడా లోపల టెంకాయ తీసుకొని పోయేసి కొట్టిస్తున్నాం. చూడండి విగ్రహం అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా అంతే, అంత కలశాల పూజలు చేస్తున్నారు. చూస్తారు కదా, కలశ పూజ చేస్తున్నారు. అంతా బాగా జరుగుతుంది ఇక్కడ అంతా పూజ. జనం అయితే తక్కువైనారు, లేదంటే ఎక్కువ ఉండేవాళ్ళు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మాత్రమే ఉంటుంది గుడి లోపల. డెకరేషన్ అయితే తక్కువ చేస్తారు, ఇక్కడ ఎక్కువ చేయరు. టెంకాయలన్నీ బయట కొట్టుకనల్లా, పూలు అన్నీ బయట వేసేస్తారు. ఇక్కడైతే ఊరికి ఆరతి తీసుకొనేసేసి మనం తీర్థ ప్రసాదాలు తీసుకొనేసి బయటకు పోవాల్సి వస్తుంది. చూడండి తర్వాత రథం దగ్గర ఇట్లా వచ్చేటప్పుడైతే దేవుడికి తీసుకుందామని చెప్పేసి, పైన దేవుడు ఉన్నాడు కదా, దేవుడిని తీసుకుందామంటే ఈ కొబ్బరి చిప్పులు వేస్తున్నారు, పొగ అయితే వస్తుంది. ఇక్కడైతే పరిస్థితి జరుగుతుంది చూడండి. నేనైతే మా పిల్లలు చిన్నప్పుడు అన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు ఇట్లా పిలుచుకొని వచ్చేస్తే ఈ పర్సులోకి, అమ్మ నాకు అవి తీసి, అమ్మ నాకు ఇవి తీసి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటే పిల్లలప్పుడు అన్నీ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. చిన్న పిల్లలు ఉండింటే అడుగుతూ ఉంటారు చూడు, ఇట్లా బాల్స్ అన్నీని. చూడండి కార్లు, ఈ బొమ్మలు అన్నీ అడుగుతూ ఉంటారు, అవి కావాలి ఇవి కావాలా అని చెప్పేసి. కొద్దిసేపు మేమైతే చిన్నపిల్లలప్పుడు క్యారియర్లు కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడే చెట్ల కిందే భోంచేసేసి పర్సులో పిల్లలకి అన్నీ కొనిచ్చేసి ఏం కావాలో అవన్నీ కొనుక్కొనేసి మేమైతే బాగా హ్యాపీగా పోయేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయినారు. ఇంకా మా ఆయనకు కూడా కాలు ఇట్లా అయిపోయింది కదా, వద్దాము అంటే
వచ్చేకైతే కాలేదు. చూడండి పర్సులో అయితే ఇట్లా పర్సులోకి పోయేసి ఇట్లా ఉండాలంటే హ్యాపీగా చాలా బాగుంటుంది. ఇంకా బొరుగులు బొరుగులు అయితే దుమ్ము అంతా పడతా ఉంటుంది, తీసుకొనేకి వద్దు అనుకున్నాము. చూడండి ఇట్లా అవన్నీ ఉంటాయి. మా ఇంట్లో చిన్నపిల్లలు అయితే లేరు కదా, చిన్నపిల్లలు ఉంటే ఇవన్నీ కాడిపిస్తూ ఉంటారు కావాలని. మా కన్నయ్య వచ్చినా కూడా కాడిపిస్తూ ఉండే కావాలా అని చెప్పేసి కొనిస్తా అంటే వాడైతే లేదు, ఊరికి పోయినాడు ఈరోజు, లేదంటే వాడు కూడా వచ్చేవాడు మా జట్లోనే. అందరూ పోయింటే హ్యాపీగా ఉండేసి వస్తా ఉండే. కన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే వచ్చినారు. ఇప్పుడు కూడా మా పిల్లలు ఎందుకంటే పిల్లలు కన్నయ్య వాళ్ళ నాయన అందరూ. ఇంకా వీళ్ళైతే బయట బారా మసాలా తీసుకొని వచ్చినారు. అవైతే బాగున్నాయమ్మా అని అడుగుతున్నారు, తీసుకొచ్చి ఇచ్చేసి బాగున్నాయి, బాగా చేస్తున్నారు. దుమ్ము లేకుండా వేరే సైడ్ అయితే తీసుకొచ్చినారు. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.